హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. హీరో రాజ్ తరుణ్ సినిమాల్లో క్లిక్ అవ్వకపోయినా ఈ మధ్య లావణ్య వివాదంలో బాగా పాపులర్ అయ్యాడు. ఈ వివాదాల మధ్యనే తిరగబడరా సామి పురుషోత్తముడు అంటూ థియేటర్స్కి వచ్చాడు. బయట రాజ్ తరుణ్ అన్నయ్య ఇచ్చే ఎంటర్టైన్మెంటే బాగుందని థియేటర్కి ఎవ్వడూ వెళ్ళలేదు. ఇప్పుడు భలే ఉన్నాడే అని మరో మూవీతో వచ్చాడు. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే భలే ఉన్నాడే అని చెప్పలేం, కానీ పర్లేదు బాగున్నాడు అనిపించింది. ముందుగా స్టోరీ విషయానికి వస్తే హీరో రాధా, అదే మన రాజ్ తరుణ్, పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి అమ్మాయిలకి చీరలు కడుతూ శారీ డ్రాపర్గా పనిచేస్తుంటాడు. చాలా డీసెంట్గా ఉంటాడు. హీరో తల్లిగారు పనిచేసే బ్యాంకులోనే హీరోయిన్ కృష్ణ కూడా జాయిన్ అవుతుంది. రాధ చేసే వంటలు తిని అతన్ని చూడకుండానే హీరోయిన్ ఇష్టపడుతుంది. తర్వాత వాళ్ళ అమ్మగారి వల్ల ఇద్దరు కలుసుకొని లవ్ చేసుకుంటారు. అయితే హీరోయిన్ రాజ్ తరుణ్ అన్నయ్య నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, కానీ మనవాడు రాముడు మంచి బాలుడు అనే టైప్లో ఉంటాడు. ఇంతలో హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి నన్ను ఒకడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, వాడికి మ్యాటర్ లేదని నాకు తర్వాత తెలిసిందని చెప్పి బాధపడుతుంది. ఇది విన్న హీరోయిన్ రాజ్ తరుణ్ అన్నయ్యకి కూడా మ్యాటర్ లేదేమో అని అనుకొని ఇక సంసారానికి పనికిరాడనుకొని అతని మీద అనుమానపడుతుంది. మరి హీరోకి మ్యాటర్ ఉందా లేదా అనేది మీరు థియేటర్లో చూసి తెలుసుకోండి. ఒకప్పుడు మంచితనం అంటే మంచివాళ్ళనే చూసేవారు, కానీ ఇప్పటి రోజుల్లో మంచితనం అంటే చేతకానితనం అన్నట్లు చూస్తున్నారు. ప్రజెంట్ సొసైటీలో ఉన్న సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఫుల్ లెంత్ కామెడీ మూవీగా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాన్ స్టాప్ కామెడీతో ఉరకలెత్తించారు సినిమాని. ముఖ్యంగా ఇంటర్వెల్లో కామెడీ అయితే వేరే లెవెల్. ఇక సెకండ్ హాఫ్లో రచ్చరవి చేసే పనికిమాల క్రింజ్ కామెడీ తీసేస్తే బాగానే ఉంటుంది. సింపుల్ స్టోరీ లైన్లో కూడా మంచి కామెడీని, ఎమోషన్స్ని, మెసేజ్ని చాలా ఎంటర్టైనింగ్గా చూపించారు. మూవీలో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అదంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా మదర్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. హీరో రాజ్ తరుణ్ యాక్టింగ్లో కొంచెం డెప్త్ ఉంది. సాంగ్స్ పర్లేదు. విజువల్స్ కొన్ని చోట్ల చాలా రిచ్గా కనిపించాయి, మరికొన్ని చోట్ల పూర్గా కనిపించాయి. ఇవన్నీ మీకు అవసరం లేదు, ఏదో నోటికొచ్చేవన్నీ చెప్తుంటారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, విజువల్స్ అని. మీకు కావాల్సింది ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, మీరు పెట్టిన డబ్బులకి ఎంటర్టైన్మెంట్, అంతే. ఓ 2 గంటలు ప్రశాంతంగా నవ్వుకుంటే సినిమా చూడాలంటే భలే ఉన్నాడు సినిమాకి వెళ్ళండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పను, కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. చాన్నాళ్ళ తర్వాత రాజ్ తరుణ్ కుమారి 21F సినిమాలో ఉన్న యాక్టింగ్ చూపించాడు. నిర్మాతలకు కలిసి వచ్చేలానే ఉంది చూస్తుంటే. ఫైనల్గా చెప్పేదంటే మీరు ఎంచక్క ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమా పర్లేదు, బాగుంది. సో గైస్, ఇది రివ్యూ. మరో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.